హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను యాక్చువల్లీ ఎక్కువగా పెద్ద వాటికి రెస్పాండ్ అవ్వను. కానీ ఈ విషయం కొంచెం రెస్పాండ్ అవ్వాలి అనిపించింది. అందుకనే చిన్న వీడియో చేయాలనిపించింది, చేస్తున్నా. ఇందిరా పార్క్ దగ్గర నిన్నో మొన్నో కొంతమంది తెలుగు భాష వద్దు, హిందీ ఏమొద్దు అనేసి వీడియోలు చేస్తూ ఉన్నారు. అరే బాబు, మిమ్మల్ని ఉండనేస్తుంది ఆ తెలుగు స్టేట్ రా అయ్యా. ఆ తెలుగు స్టేట్లనే, మా మాతృభాషనే మాకు వద్దంటే మీరు కర్ణాటక, ఇదే మాట కనుక కర్ణాటక, తమిళనాడు, ఈ కేరళలోనే ఉంటే ఈ పాటికి హాస్పిటల్లో కట్టులతో ఉందరు. మా తెలుగు వాళ్ళు మంచోళ్ళు కాబట్టి మిమ్మల్ని అంత ధర్నా చేసినా ఏమనలే. ఇంకోసారి అలాంటి ప్రయత్నాలు చేయబాకండి. తెలుగు వాళ్ళు మంచివాళ్ళు ఎంతవరకు అంటే కొంతవరకే. వాళ్ళ మాతృభాష జోలికి వస్తే ప్రతి ఒక్కరు తిరగబడతారు. మీరు చాలా ఇబ్బంది పడతారు. తర్వాత అప్పుడు మీరు గర్వాపసి అవ్వాల్సి వస్తుంది. గర్వాపసి ఎలా ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది. మీరు అప్పుడు ఊహించలేరు. ప్రతి ఒక్కడు గర్వాపసి అని మీ ఇంటి దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. మరి జాగ్రత్త. మీ భాషను మేము గౌరవిస్తున్నప్పుడు మా భాషను మీరు గౌరవించండి. అది కూడా తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చి ఇక్కడే ఉంటూ మళ్ళీ తెలుగునే వద్దనుకుంటే కష్టమబ్బా. మీ రాష్ట్రాలకు పోండి, కావాలంటే అక్కడ తెలుగుని బ్యాన్ చేసుకోండి. ఎందుకంటే మాకు అసలు సంబంధమే లేదు అలా. కానీ ఇక్కడికి వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడితే అస్సలు బాగోదు. ధర్నాలు చేసినా ఇంకోటి చేస్తే అస్సలు బాగోదు. మీకే చిల్లరగా ఉంటుంది. ఎవడైనా నవ్వలేదేమో, నేనైతే నవ్వేవాడినాడా మిమ్మల్ని చూసి. జాగ్రత్త.